బుధవారం జరగాల్సిన కాపు సత్యాగ్రహ పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ ప్రకటించారు. పోలీసులు 48 గంటల పాటు గృహ నిర్బంధం చేశామని చెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్వేచ్ఛగా నిరసన తెలుపుకునే హక్కును ప్రభుత్వం హరించి వేస్తోందని విమర్శించారు. పాదయాత్ర కోసం ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వల్లే ముద్రగడను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం యాత్రకు అనుమతి తప్పనిసరని వెల్లడించారు. మీరు అడుగుతుంటే ఎక్కడ లేని కోపం వస్తూ ఉంది. పర్మిషన్ పెట్టడం చేత కాదు. నడవనివ్వండి, వద్దంటే మానేయండి, ఆపేయండి. మేమంతా పర్మిషన్ పెట్టను. గతంలో ఈ నాయకులు పెట్టారా? రాజశేఖర రెడ్డి గారు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? అంటే మాకేనా ఈ తెలుగుదేశం రచించిన చట్టంలో మమ్మల్ని బంధిస్తారా? వారిదో చట్టమా, మాదో చట్టమా? మాకు స్వేచ్ఛ వచ్చినప్పుడు మళ్ళీ పాదయాత్ర ప్రకటన చేస్తాం. క్యాన్సిల్ చేయలేదండి, వాయిదా మాత్రం వేసుకుందాం. ఈ నిరసన కార్యక్రమాలు మా జాతి కోసం ప్రతి 15 ఒకసారి ఉంటాయి. మాకు ఎలాంటి రిక్వెస్ట్ కానీ ఎలాంటి అప్లికేషన్ కానీ ఎవరు పెట్టుకోలేదు. కాబట్టి మేము చట్టాన్ని మేము అమలు చేయాలి, లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా మేము మెయింటైన్ చేయాలి. కాబట్టి జిల్లాలో దానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. మేము అప్లై చేయకుండా చేస్తామంటే ఆల్రెడీ సెక్షన్ 30 ప్రొమల్గేషన్లో ఉంది, సెక్షన్ 144 సిఆర్పిసి కూడా ప్రొమల్గేషన్లో ఉంది.